ప్రైజ్ ద లార్డ్, షల్లోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. మత్తయి సువార్త 18:20 ఒక మాట ఉంటుందండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో వాళ్ళ మధ్యన నేను ఉంటానని యేసయ్య సెలవిచ్చారు. మీరు ఒకవేళ ఫ్యామిలీ అయి ఉంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్రేయర్ మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఒక్కరు చేసినప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రేయర్, ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు ప్రేయర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే యేసయ్య మీ మధ్య ఉంటానని సెలవిచ్చున్నారు. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీ కొలీగ్స్తో కానీ, లేదా మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఎప్పుడు మీకు ఏ సిచ్యువేషన్లో ప్రేయర్ చేయాలనుకున్నా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి. ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ రావు. అడవిలోకి కానీ కొండల్లోకి కానీ వెళ్ళినప్పుడు సిగ్నల్స్ రావు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ సిగ్నల్ టవర్స్ మనం పెట్టినా ఆ సిగ్నల్స్ రాకుండా ఈ యొక్క చెట్లు స్టాప్ చేయడం జరుగుతుందండి. చూసారా, మానవులు సృష్టించిన సిగ్నల్స్ రాకుండా స్టాప్ చేసింది నేచర్. మరి ఈ నేచర్, ఈ ట్రీస్ని సృష్టించింది యేసయ్య కదండి. మనుషులు చేసే సిగ్నల్స్ ఎంత దూరమైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళగలిగిన దేవుడు చేసిన చెట్లు వాటిని స్టాప్ చేయడం జరుగుతుంది. సాతాను వేసే ప్లాన్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా దేవుని కాపుదల మన చుట్టూ ఉంటే, దేవునితో మనకి కనెక్షన్ ఉంటే, ఇక్కడ చూడండి సిగ్నల్స్ని ఎలా అయితే ట్రీస్ స్టాప్ చేస్తున్నాయో, మన పవర్ఫుల్ ప్రేయర్ యేసయ్యతో కనెక్షన్ పెట్టుకుంటే మన పైన సాతాను వేసే ప్లాన్స్ స్టాప్ చేయగలిగిన శక్తి ప్రేయర్కి ఉందండి. సో ఈరోజు మీరు ఏది ఎదిరించాలనుకున్నా, వేటి నుంచి, ఏ బంధకాల నుంచి మీరు బయటపడాలనుకున్నా, ఏ సాతాన్ ప్లాన్ నుంచి మీరు విడుదల పొందుకోవాలనుకున్నా ప్రార్థనతో ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు విడుదల పొందుకుంటారు. అలాగే సాతాను వేసే ఎన్ని ప్లాన్స్ ఉన్నా వాటిని అన్నిటినీ మీరు కట్ చేయాలి అంటే ప్రేయర్తో మాత్రమే కట్ చేయగలరండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.